బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. వైష్ణవి హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు 2 రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండటంతో ఇవాళ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. హరిబాబుకు ఐసీయూలో డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 2 గంటల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు. ఇటీవల తన భార్య వైష్ణవిని దారుణంగా చంపేశాడు హరిబాబు. సో వైష్ణవి ప్రముఖ యూట్యూబర్గా ఉంది. సో వైష్ణవిని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి భర్త హరిబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే గత 2 రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడ్డట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తామని చెప్తున్న డాక్టర్లు, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని తెలుస్తోంది? హరిబాబు యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉన్నది. ఐసీయూ లోపల చికిత్స పొందుతున్నటువంటి హరిబాబును అబ్జర్వేషన్ లోపల 2 గంటలు ఉంచిన తర్వాత మరికొద్ది సేపటి లోపల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇటు జైలుకు తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే జగిత్యాల జిల్లా లోపల సంచలనంగా మారినటువంటి యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు లోపల రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వైష్ణవి భర్త హరిబాబు గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. తీవ్రమైనటువంటి తలనొప్పితో పాటుగా ఇటు తనకు తలనొప్పి తీవ్రంగా ఉండడంతో పాటుగా ఇటు మోషన్స్ అవుతున్నాయని చెప్పి తెలిపినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ఉదయం సమయం లోపల హరిబాబును ఆసుపత్రికి తరలించారు. అయితే ఐసీయూ లోపల సాధారణ ఖైదీ కాబట్టి ఐసీయూ లోపల ఉంచి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే హరిబాబు యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉంది. మరొక 2 గంటల పాటు అబ్జర్వ్ లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఇప్పటికే జైలు శాఖ అధికారి కూడా తెలిపినటువంటి నేపథ్యం లోపల మరొక అరగంట తర్వాత హరిబాబును డిశ్చార్జ్ చేసి ఇటు జైలుకు తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.